గుడ్ మార్నింగ్ మామ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసరికి జస్ట్ ఎయిర్బిఎన్బి షిఫ్టింగ్ అనమాట. ఇక్కడ ప్లాయా దెల్ కార్మెన్ నుంచి క్యాన్కున్ అయితే వెళ్తున్నాను. అందుకని క్యాన్కున్ షర్ట్ కూడా అయితే వేసుకున్నాను చూడండి, క్యాన్కున్ అని చెప్పేసి. క్యాన్కున్ నుంచి చిచెన్ ఇట్జా అయితే వెళ్దాం. నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది అది చిచెన్ ఇట్జాది. ఇక్కడ ప్లాయా దెల్ కార్మెన్ నుంచి క్యాన్కున్ వరకు ఎలా ఉందో ప్రాసెస్ అన్ని మీకు అయితే చెప్తాను. సో మీకు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టా లేకపోతే క్యాబ్సా అని చెప్పేసి మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. అయితే పైకి అయితే వచ్చాను, టెర్రస్ పైకి. నా ఎయిర్బిఎన్బిది టెర్రస్ పైన ఎమ్యూనిటీస్ ఏమున్నాయో చూపిద్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఫుల్ లాన్ ఏరియా అయితే ఉంది. కూర్చోవచ్చు అనమాట మొత్తం అంతా. కూర్చొని ఇలా చిల్ అయితే అవ్వచ్చు నైట్ ఎవరైనా వచ్చినా కానీ. అండ్ ఇక్కడేమో బార్ కౌంటర్ టైప్లో అయితే ఉంది. సో మీరు బార్బిక్యూ చికెన్ ఏదైనా తీసుకొచ్చుకొని బాటిల్స్ పెట్టుకొని ఇక్కడైతే చిల్ అయితే అవ్వచ్చు. అండ్ దీంతోపాటు ఇక్కడ జిమ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది చూడండి. బేసిక్ ఎక్విప్మెంట్ అనమాట. ఫుల్ చిల్ అయితే అవ్వచ్చు మీరు. లైక్ ఈ ఎయిర్బిఎన్బి బుక్ చేసుకుంటే ఈ ఎయిర్బిఎన్బి నుంచి ఒక 2 కిలోమీటర్స్లోనే మీకు బీచెస్ అయితే ఉన్నాయి అండ్ చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ పికప్ డ్రాప్ పాయింట్ ఏదైనా కానీ ఒక 500 మీటర్స్లో అయితే ఉంది ఆ స్టార్ బాక్స్ దగ్గరికి వెళ్తే. అండ్ ఇదంతా బేసిక్ ఎక్విప్మెంట్ అనమాట. అండ్ టీవీ కూడా అయితే ఉంది చూడండి. బయటికి అయితే వెళ్దాము. బయటికి ఇలా స్ట్రైట్గా నడిస్తే ఒక వండర్ఫుల్ ప్లేస్ అనేది మీకైతే చూపిస్తాను చూడండి. సో టాటా, ఇక్కడ చూడండి ఒక సోఫా సెట్స్ అవన్నీ వేసి కూర్చోడానికి ప్లేస్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి జస్ట్ బీచ్ సైడ్స్లో ఉంటాయి కదా అలాంటివి. ఎందుకంటే ఇక్కడ మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి సో మేమైతే ఫుల్ చిల్ అయితే అయ్యాము. అండ్ ఇక్కడ నుండి అయితే ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్ లాగా అయితే ఉంటుంది. సో ఫుల్ చిల్ అయితే అయ్యామన్నమాట ఈ స్విమ్మింగ్ పూల్లో ఒక 5 డేస్. అండ్ అక్కడ కూడా ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ బిల్డింగ్స్ అంతా చూడండి సూపర్గా అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి స్టార్ ఐటమ్ వచ్చేసరికి జకూసీ అనమాట. జకూసీ మనం ఇక్కడ ఆన్ చేసుకొని ఇక్కడ బటన్స్ నొక్కితే ఆన్ అవుతుంది అనమాట. సో వాటర్ అయితే వస్తాయి. అండ్ మీరైతే జకూసీ కూడా అయితే వాడుకోవచ్చు అనమాట. నిన్న మొత్తం సెనోటెల్స్లో అండ్ మొన్న వర్షం వల్ల ఫుల్ కోల్డ్ అయితే అయింది. అండ్ ఇంకొకటి కూడా మీకు వాష్రూమ్స్ ఉన్నాయి లేవా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి స్విమ్మింగ్ పూల్ నుంచి రాగానే బెస్ట్ వాష్రూమ్ విత్ క్లీనింగ్తో ఫుల్ నీట్గా అయితే ఉంది చూడండి. ఎయిర్బిఎన్బి మొత్తం ఇదే అనమాట. కింద మా రూమ్స్ ఆల్రెడీ చూసుంటారు. నేను ఒక బేసిక్ గ్లిమ్స్ అయితే ఇస్తాను. కింద వరకు అయితే వెళ్తున్నాను. సో మనమైతే చెక్అవుట్ అయితే చేయాలి. ఇక్కడ నుండి క్యాన్కున్ అయితే బయలుదేరాలి. ఆ క్యాన్కున్లో ఎయిర్బిఎన్బి కూడా అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి మాకు 6 డేస్కి 4500 4700 పడింది. సో ఓవరాల్గా చాలా తక్కువగా అయితే వచ్చింది మాకు మొత్తం ఈ అమ్యూనిటీస్ అన్నీ. అండ్ ప్రతి రూమ్లో ఒక టీవీ అయితే ఉంది. హాల్లో ఉంది. అండ్ బెడ్రూమ్స్ 2 బెడ్రూమ్స్లో ఉంది. ఒకటి ప్రైవేట్ బాత్రూమ్ ఉంది, ఒకటి షేర్డ్ బాత్రూమ్ ఉంది. కిచెన్ యూటిలిటీస్ అయితే ఉన్నాయి. సో హైలీ రికమెండెడ్ అనమాట. మీకైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ రూమ్ లొకేషన్ అయితే ఇస్తాను. సో మీకు కావాలంటే బుక్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో మేమైతే స్టార్ట్ అయితే అవ్వాలి. అండ్ ఇది వచ్చేసరికి ఒక బెడ్రూమ్ విత్ టీవీ. అండ్ ఇక్కడికి వెళ్తే వాష్రూమ్ అనమాట. ఇది ప్రైవేట్ వాష్రూమ్. బయట కారిడార్ కూడా ఉంది మనకి. సో కారిడార్లోకి వస్తే బ్యూటిఫుల్ వ్యూ అయితే దొరికిద్ది మీకు. మొత్తం రూమ్ అయితే ఇదనమాట. ఇది హాల్. అండ్ అది వచ్చేసరికి లైక్ కారిడార్. డే టైంలో అయితే చూపిస్తున్నాను మీకు. అండ్ ఇది వచ్చేసరికి కిచెన్. ఎలా ఇచ్చారో అలాగే అయితే పెట్టేసి వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో టీవీ, కబోర్డ్స్ అన్నీ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి బాత్రూమ్. అండ్ వేస్ట్ అంతా మనం కింద డిపాజిట్ అయితే చేయాలి. గ్రౌండ్ ఫ్లోర్కి రాగానే కోవర్కింగ్ స్పేస్ కూడా అయితే ఉంది చూడండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఎవరైనా వర్క్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూర్చొని వర్క్ అయితే చేసుకోవచ్చు ప్రశాంతంగా. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. దీనికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. క్లీన్గా పెట్టుకోవాలి, హెడ్ ఫోన్స్ యూజ్ చేసుకోవాలి, ఫుడ్, సిగరెట్స్ అవన్నీ లేవని చెప్పేసి సైలెంట్లో పెట్టుకోమని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ టేబుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మీరు లాగిన్ చేసుకొని వర్క్ అయితే చేసుకోవచ్చు. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము ఇక్కడ నుండి క్యాన్కున్ వరకు. సో 550 మెక్సికన్ పెసోస్ అయితే పడుతుంది పర్ 3 పర్సన్స్. చాలా తక్కువగా అయితే వస్తుంది. యాక్చువల్గా ఏమనుకున్నాను అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వెళ్దాం అనుకున్నాను. సేమ్ కాస్టే పడుతుందని చెప్పేసి ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాం. 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి.
ఇంకా అక్కడ ఎయిర్బిఎన్బికి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఎలా ఉంది, ఆ ఎయిర్బిఎన్బి ఎలా ఉందో మొత్తం అన్నీ మీకు అయితే చూపిస్తాను. మీకు నా ఛానల్లో వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే వేసుకోండి. కింద కమెంట్స్లో అయితే కమెంట్ అయితే చేయండి. నేను ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా మీకు నచ్చినా కానీ కింద కమెంట్స్లో అయితే కమెంట్ అయితే చేయండి. సో దట్ నేను ఇంప్రూవ్ అయితే చేసుకుంటాను. ఎందుకంటే మనం కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉన్నాం కదా ఎక్స్ప్లోరింగ్. సో అది నాకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఐ హోప్ మీరు కమెంట్స్ చేస్తారని అనుకుంటున్నాను. మనమైతే ఇక్కడైతే వేస్ట్ అయితే పడేయాలన్నమాట. సో బిల్డింగ్ పక్కనే అయితే ఉంటుంది. ఎయిర్బిఎన్బి టూర్ అయితే చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి లైక్ కిచెన్ అనమాట. అండ్ కిచెన్లో మనకు కావాల్సిన యూటిలిటీస్ అన్నీ అయితే పెట్టున్నారు. సో చూసుకోండి, ఇక్కడ స్టవ్, ఫ్రిడ్జ్ అన్నీ అయితే పెట్టున్నారు. అండ్ మిక్సర్ కావాలన్నా కానీ మిక్సర్, అండ్ టిష్యూ పేపర్స్, ప్లేట్స్ అన్నీ నీట్గా ఆర్గనైజ్ అయితే చేసి పెట్టారు. అండ్ దీంతోపాటు ఇక్కడ ఇవైతే ఉన్నాయి మైక్రోవేవ్ ఓవెన్స్, అండ్ వాటర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పక్కనే వాష్రూమ్ అయితే ఉంది. అండ్ వాష్రూమ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది, వెల్ మెయింటైన్ అనమాట. అండ్ ఇదంతా హాల్ అనమాట. సో ఫుల్ హాల్ యాక్సెస్. అండ్ ఇది మెయిన్ డోర్ ఎంట్రీ. అండ్ ఇక్కడ కూడా ఏసీ అయితే ఉంది. అండ్ హాల్లో టీవీ ఉంది, సోఫా ఉంది, డైనింగ్ టేబుల్ ఉంది, అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు బెడ్రూమ్స్లోకి అయితే వెళ్దాము. 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంది. అండ్ ఈ బెడ్రూమ్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది అండ్ సూపర్గా అయితే ఉంది. సో కొన్ని మెక్సికన్ ట్రెడిషన్వి పెట్టారు. సో లైక్ డ్రమ్స్ అవన్నీ అయితే పెట్టున్నారు డెకరేషన్ కింద. అండ్ ఇంకొక బెడ్రూమ్ కూడా అయితే ఉంది. ఇటు పక్క రాగానే ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంది చూడండి. సో ఇక్కడ కూడా చూసుకుంటే మీకు మెక్సికన్వి కొన్ని అయితే పెట్టున్నారు. అండ్ కొన్ని డిజైన్స్, షెల్ఫ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. దీంతోపాటు ఇక్కడ టేబుల్ కూడా అయితే ఉంది. టేబుల్తో పాటు ఇక్కడ ఒక షెల్ఫ్ అయితే ఉంది. షెల్ఫ్లో కొన్ని షో పీసులుగా కొన్ని ఆల్కహాల్ బాటిల్స్ అయితే పెట్టారు, అయిపోయిన బాటిల్స్. ఇక్కడ చూసుకుంటే కొన్ని యాంటిక్ పీసెస్ అయితే ఉన్నాయి చూడండి. కొంచెం నీట్గా డిజైన్ అయితే చేసి పెట్టున్నారు. బుక్స్ అయితే ఉన్నాయి. అండ్ బుక్స్ ఇంగ్లీష్లో అయితే ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే చదువుకోవచ్చు. మామ అలా సరదాగా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బీచ్ దగ్గరికి అయితే వచ్చాను. బీచ్ దగ్గరికి రాగానే ఒకటైతే నోటీస్ చేశాను. ఒకవేళ మీరు ముగేర్ ఐలాండ్స్కి యాచ్ల్లో కాకుండా బోట్లో వెళ్ళాలంటే అప్ డౌన్ కలిపేసి 250 నుంచి 300 మెక్సికన్ పెసోస్లో అయితే అయిపోద్ది. ఒకవేళ ఎవరికైనా స్విమ్మింగ్ ఏమి డ్రింకింగ్ ఏం లేకుండా ముగేర్ ఐలాండ్స్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి రావాలని అంటే 300 మెక్సికన్ పెసోస్లో అయితే అయిపోద్ది. సో ఇలా బోట్ యాచెస్ అయితే ఉంటాయి. లాస్ట్ టైం మనము కొజమెల్కి అయితే వెళ్ళినప్పుడు ఎక్కాం కదా. సో ఇలా బోట్ యాచెస్ అయితే ఉంటాయి. మీరు కావాలంటే అక్కడ వెబ్సైట్ కూడా ఉంది, చూపిస్తాను చూడండి. ఆ వెబ్సైట్లో కూడా మీరైతే బుక్ చేసుకోవచ్చు. ultramarefairy.com అని చెప్పేసి వెబ్సైట్ కూడా ఉంది. సో దాన్ని కూడా అయితే బుక్ చేసుకోవచ్చు. సో చెప్పే కదా రెంటెడ్ కార్స్ వల్ల చాలా యూజ్ అని చెప్పేసి. సో రెంటెడ్ కార్స్ ఉంటే ఇలా బోట్లో కూడా అయితే తీసుకెళ్ళి అటు ముగేర్ ఐలాండ్స్కి అయితే తీసుకెళ్ళచ్చు. సో మీరైతే కనుక్కోండి ప్రాపర్ డీటెయిల్గా. ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది. అది మహా అయితే ఒక 600 మెక్సికన్ పెసోస్, 700 మెక్సికన్ పెసోస్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటాను. ఇటు లెఫ్ట్ సైడ్ అయితే వచ్చాం మా రూమ్ దగ్గర నుంచి. లెఫ్ట్ సైడ్కి వస్తే అసలు బీచెసే లేవు, మొత్తం అంతా టెర్మినల్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఎటు చూసినా కానీ షిప్ యార్డ్స్ అయితే ఉన్నాయి. చూపిస్తా చూడండి. కనుచూపు మెరల్లో ఏది లేదు. అటుపక్క నుంచి ఇటుపక్క వరకు చూసుకున్నట్టయితే మొత్తం అన్ని షిప్లే, బోట్లు అయితే ఉన్నాయి. అండ్ అక్కడేమో పెద్ద టెర్మినల్ ఇందాక చెప్పా కదా, ఆ టెర్మినల్ అయితే ఉంది. అండ్ అక్కడే అనమాట బోట్స్ అని, ఇది ఆల్ట్రామేర్ బోట్ ఉంది కదా, అది ఇదే. సో ఈ బోట్స్లో అయితే లాముగర్ ఐలాండ్స్కి అయితే తీసుకెళ్తారు. అటుపక్కకి వెళ్ళి ఏమైనా బీచెస్ ఉన్నాయో లేవో అని చెప్పి చూసి మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. ఒకవేళ బీచ్ ఉంటే కొంచెం టైం అయితే అక్కడైతే స్పెండ్ చేస్తాను. ఇక్కడ చూడండి పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అందుకని దీనికి ప్లాయా నీనియాస్ బీచ్ అని చెప్పేసి పేరు అయితే ఉంది. మేబీ పిల్లలు, చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు అనుకుంటా. ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. ఫుట్బాల్ది ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ అయితే పెట్టున్నారు. ఇలా హట్లు వేసి అండ్ చిన్నపిల్లలు పరిగెత్తుకుంటా ఈ తాడు మీద ఎక్కడానికి అలా చిన్నగా ఆడుకుంటూ ఉంటారు. మన ఊర్లో చేపలు అమ్ముతూ ఉంటాడు కదా, ఈయన కూడా చేపలు అయితే అమ్ముతున్నాడు. సేమ్ మన ఊర్లో లాగా అడుగుతారు చూడండి వాళ్ళని. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు వీళ్ళ దగ్గర. ఎటు చూసుకున్నా చిన్నపిల్లలే. ఇంకా అయిపోయింది బీచ్. ఒక 100 మీటర్స్ ఉంటుందేమో ఈ బీచ్. అంతే, పిల్లలు తప్పితే పెద్దవాళ్ళు అయితే లేరు.
అండ్ చూసారు కదా ఇదే అనమాట ఎయిర్బిఎన్బి. అండ్ దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ మీరు కూడా అయితే ఒకవేళ బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 4500 మెక్సికన్ పెసోస్ అయితే పడింది. సో ఫర్ 4 మెంబర్స్ అయితే బుక్ చేసాం, కానీ మేము 3 మెంబర్సే ఉన్నాము. సేమ్ కాస్ట్ అయితే ఉంది 3 మెంబర్స్ కి 4 మెంబర్స్ కి, అందుకనే ఇంకా మేము 4 మెంబర్స్ కి అయితే బుక్ చేసేసాము. ఈ వీడియోలో కానీ మీకు ఇన్ఫర్మేషన్ దొరికినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.